జూలై నెల మకర రాశి వారి రాశి ఫలితాలు. ఈ జూలై నెలలో మకర రాశి వారికి ఖచ్చితంగా ఇది జరుగుతుంది. కలలో కూడా ఊహించని విధంగా ఈ నెల ఉండబోతోంది. ఇంతకీ మకర రాశి వారికి ఈ జూలై నెల అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో తెలుసుకుందాం. అదేవిధంగా మీరు ఈ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చేయవలసిన పరిహారాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో 10వ రాశి అయిన మకరం భూతత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ రాశికి అధిపతి శని. ఇది క్రమశిక్షణ, కఠోర కృషి, బాధ్యత, నిర్మాణము, కాలం మరియు కర్మలకు ప్రతీక. మకర రాశి వారు సాధారణంగా చాలా ఆచరణాత్మకులు, క్రమశిక్షణ కలవారు, లక్ష్యాలను నిర్దేశించుకునేవారు మరియు బాధ్యతాయుతంగా ఉంటారు. వీరు తమ లక్ష్యాలను సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు మరియు చాలా నిబద్ధత కలిగి ఉంటారు. వీరు నమ్మదగిన వారు, స్థిరమైన వారు మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకునేవారు. అయితే వీరు ఒక్కోసారి మొండితనము మరియు భావోద్వేగాలను అణిచివేసేవారుగా కనిపించవచ్చు. జూలై నెలలో మకర రాశి వారికి ఆర్థికంగా కొంత స్థిరత్వం ఉంటుంది, కానీ వ్యయ నియంత్రణ చాలా ముఖ్యం. గతంలో మీరు చేసిన కఠోర కృషికి తగిన ఫలితం ఈ నెలలో నెమ్మదిగా లభించడం ప్రారంభించవచ్చు. అయితే ఆశించినంత వేగంగా ఉండకపోవచ్చు. మీరు మీ పొదుపు పట్ల చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఇది భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు పునాది వేస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు. అయినప్పటికీ ఊహించని ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబానికి లేదా గృహానికి సంబంధించినవి. తల్లి ఆరోగ్యం లేదా ఇంటి మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఊహాజనిత పెట్టుబడులు, షేర్లు లేదా లాటరీల వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే అవి కష్టాలను, నష్టాలను తెచ్చే అవకాశం ఉంది. పెద్ద ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తత అవసరం, ఎందుకంటే మోసాలు జరిగే ప్రమాదం ఉంది. కొత్తగా అప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. పాత అప్పులను తీర్చడానికి మీరు కృషి చేస్తారు. ఆస్తి విషయాలకు వస్తే, ఈ నెలలో ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించి కొంత జాప్యం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు. వారసత్వ ఆస్తికి సంబంధించిన సమస్యలు తిరిగి తెరపైకి రావచ్చు. దీనికి కుటుంబ సభ్యుల మధ్య చర్చలు అవసరం కావచ్చు. ఇంటి వాతావరణంలో కొన్ని మార్పులు లేదా ఆస్తి సంబంధిత చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. భూమి లేదా గృహ సంబంధిత పెట్టుబడుల్లో ఈ నెలలో పెద్దగా లాభాలు ఆశించలేరు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆస్తి సంబంధిత నిర్ణయమైనా తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు జూలై నెలలో పని ప్రదేశంలో ఒత్తిడి, పనిభారం పెరిగే అవకాశం ఉంది. మీకు అదనపు బాధ్యతలు అప్పగించబడవచ్చు లేదా ఉన్నతాధికారుల నుండి అంచనాలు ఎక్కువగా ఉండవచ్చు. మీ కృషికి తగిన గుర్తింపు తక్కువగా లభించవచ్చు లేదా మీ విజయాలు ఇతరులకు ఆపాదించబడవచ్చు. ఇది మీకు కొంత నిరాశను కలిగిస్తుంది. సహోద్యోగులతో చిన్నపాటి అపార్థాలు లేదా విభేదాలు తలెత్తవచ్చు, కాబట్టి సమన్వయంతో వ్యవహరించడం ముఖ్యం. పని ప్రదేశంలో రాజకీయాలు లేదా మీపై కుట్రలు జరిగే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో ఉద్యోగ భద్రతా భావం వెంటాడవచ్చు లేదా ఉద్యోగ మార్పుల గురించి తీవ్రంగా ఆలోచించవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం ఎదురైనప్పటికీ పట్టుదలతో ఉండే సరైన అవకాశం లభిస్తుంది. బదిలీలు లేదా పని ప్రదేశంలో మార్పులు జరిగే అవకాశం ఉంది, అవి మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. వ్యాపారం చేసే వారికి ఈ నెలలో వ్యాపారంలో కొంత మందగమనం లేదా అనూహ్య సమస్యలు ఎదురుకావచ్చు. పోటీదారుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కొత్త సంబంధాలు కుదుర్చుకోవటంలో జాప్యం జరగవచ్చు లేదా ఉన్న ఒప్పందాల్లో సమస్యలు తలెత్తవచ్చు. లాభాలు తగ్గుముఖం పట్టవచ్చు. చాలా జాగ్రత్తగా వ్యూహాలను అమలు చేయాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు తలెత్తకుండా చూసుకోవాలి, లేదంటే అవి ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. ఈ నెలలో పెద్ద వ్యాపార నిర్ణయాలు తీసుకోవటం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు, ఎందుకంటే అవి నష్టాలను తెచ్చే అవకాశం ఉంది. మీరు మీ వ్యాపారంలో నూతన ఆలోచనలను అమలు చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ వాటికి ఆశించిన స్పందన లభించకపోవచ్చు. మీ కఠోర శ్రమకు ఈ నెలలో వెంటనే ఫలితాలు కనిపించకపోయినా నిరాశ చెందకుండా ముందుకు సాగాలి. మకర రాశి వారికి జూలై నెల కొన్ని ముఖ్యమైన అంశాలలో ప్రత్యేకమైన జాగ్రత్తలను సూచిస్తుంది. మీ సహజమైన క్రమశిక్షణ మరియు ఆచరణాత్మక స్వభావం ఈ నెలలో మీకు చాలా సహాయపడుతుంది, కానీ మీరు కొన్ని ఊహించని సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ నెలలో మీరు మీ కర్మలపై దృష్టి సారించి ఓపికతో వ్యవహరించడం చాలా ముఖ్యం.
ప్రత్యేకించి మీ వ్యక్తిగత భద్రత, ఆర్థిక లావాదేవీలు మరియు సామాజిక సంబంధాల విషయంలో మీరు మీ చుట్టూ జరుగుతున్న సంఘటనల పట్ల మరింత అప్రమత్తంగా ఉండటం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు. జూలై నెలలో మకర రాశి వారు కొన్ని వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది. ఇది చిన్నపాటి వస్తువులైన పర్సు, ఫోను, తాళాలు లేదా ముఖ్యమైన పత్రాలు కావచ్చు, లేదా విలువైన ఆభరణాలు, గృహోపకరణాలు వంటి పెద్ద వస్తువులు కూడా కావచ్చు. దొంగతనాలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మీ వస్తువుల పట్ల, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో లేదా ప్రయాణాలలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటిని, కార్యాలయాన్ని సరిగ్గా లాక్ చేశారా లేదా అని తరచుగా తనిఖీ చేసుకోండి. ముఖ్యమైన పత్రాలను లేదా విలువైన వస్తువులను సురక్షితమైన ప్రదేశంలో భద్రపరచడం మంచిది. మీ నిర్లక్ష్యం వల్ల కూడా కొన్ని వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏ పని చేసినా అప్రమత్తంగా ఉండండి. ఇది మీకు ఆర్థికంగా కొంత నష్టాన్ని మరియు మానసిక చిరాకును కలిగించవచ్చు. ఈ నెలలో మీరు నిందారోపణలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. మీరు చెయ్యని తప్పులకు లేదా మీకు సంబంధం లేని విషయాలకు మీరు నిందలు పడవచ్చు. పని ప్రదేశంలో, కుటుంబంలో లేదా సామాజిక వాతావరణంలో మీకు వ్యతిరేకంగా పుకార్లు లేదా అపార్థాలు వ్యాపించవచ్చు. మీ కీర్తికి భంగం కలిగించే ప్రయత్నాలు జరగవచ్చు. సహోద్యోగులు లేదా స్నేహితుల నుండి నమ్మక ద్రోహం లేదా వెన్నుపోటు ఎదురు కావచ్చు. మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మరియు మీ చర్యల పట్ల స్పష్టత కలిగి ఉండాలి. ఇతరులతో వాదనలకు దిక్కుండా సమన్వయంతో వ్యవహరించడం ముఖ్యం. మీపై వచ్చిన నిందనలకు ధైర్యంగా, నిజాయితీగా ఎదుర్కోవాలి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం వల్ల సమస్యలు పెరగకుండా చూసుకోవచ్చు. ఇది మీకు మానసిక ఒత్తిడిని, బాధను కలిగించవచ్చు. జూలై నెలలో మీరు ఇతరులను పరామర్శించే పరిస్థితులు ఎదురుకావచ్చు. మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు అనారోగ్య, ఆర్థిక సమస్యలు లేదా వ్యక్తిగత కష్టాలు తలెత్తవచ్చు. మీరు వారికి మానసికంగా మద్దతు ఇవ్వాల్సి రావచ్చు లేదా వారికి సహాయం అందించాల్సి రావచ్చు. ఇది మీకు కొంత సమయం, శక్తి మరియు భావోద్వేగాలను కొరవరచ్చు. వారి కష్టాలు మిమ్మల్ని కూడా బాధించవచ్చు మరియు మీరు వారికి సహాయం చేయలేకపోతున్నందుకు నిస్సహాయంగా భావించవచ్చు. ఈ సమయంలో మీరు ధాతృత్వంతో వ్యవహరిస్తారు, కానీ మీ సామర్థ్యానికి మించి భారాన్ని తీసుకోకుండా జాగ్రత్త వహించండి. ఇతరుల కష్టాలను పంచుకోవటం వల్ల మీరు కూడా మానసికంగా అలసిపోవచ్చు. ఇతరులకు హామీగా ఉండటం వల్ల నష్టపోయే అవకాశం ఈ నెలలో చాలా ఎక్కువగా ఉంది. మీరు మీ స్నేహితులకు, బంధువులకు లేదా సహోద్యోగులకు ఆర్థికంగా హామీ ఇవ్వటం లేదా వారి తరపున రుణాలను తీసుకోవటం మానుకోవాలి, ఎందుకంటే వారు ఆ అప్పులను తిరిగి చెల్లించకపోవచ్చు. దీనివల్ల మీరు ఆర్థిక నష్టాలను చూస్తారు. మీ నమ్మకాన్ని ఇతరులు దుర్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇతరుల పట్ల అతిగా ఉదాహరణగా ఉండకండి. ఆస్తి సంబంధిత హామీలు లేదా వ్యక్తిగత పూచీకత్తులు కూడా ఈ నెలలో మీకు ప్రమాదకరంగా మారవచ్చు. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే మీ సామర్థ్యం మేరకు మాత్రమే సహాయం చేయండి. హామీదారుగా ఉండటం మానుకోండి. ఇది మీకు తీవ్రమైన ఆర్థిక నష్టాలను మరియు సంబంధాల విభేదాలను కలిగించవచ్చు. కుటుంబంలో అశాంతి లేదా అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా తల్లితో లేదా ఇంటి వాతావరణంలో కొంత ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉంది. మీలోని భావోద్వేగాలను అణిచివేయటం వల్ల కుటుంబ సభ్యులతో దూరం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ భావాలను వ్యక్తం చేయటం ముఖ్యం. ఆస్తి సంబంధిత వివాదాలు కుటుంబంలో శాంతికి భంగం కలిగించవచ్చు. వాటిని పరిష్కరించుకోవడానికి ఓపికగా వ్యవహరించండి. మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి మరియు వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దాంపత్య జీవితం విషయానికి వస్తే వివాహితులకు వారి జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుంది, కానీ చిన్నపాటి అపార్థాలు రావచ్చు. మీ మాట తీరులో జాగ్రత్త వహించాలి, లేదంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు. భాగస్వామితో బహిరంగంగా మాట్లాడడం ద్వారా చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. చిన్నపాటి విభేదాలను పెద్దగా చేయకుండా చూసుకోవాలి, ఎందుకంటే అవి అనవసరమైన దూరాన్ని సృష్టించవచ్చు. మీరు మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించాలి మరియు వారికి మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు. ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాల్లో స్థిరత్వాన్ని కోరుకుంటారు, కానీ ఈ నెలలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. ఒకరిపై ఒకరు అనుమానాలకు తావివ్వకూడదు. అవివాహితులకు ఈ నెలలో వివాహ ప్రయత్నాలతో కొంత జాప్యం లేదా అడ్డంకులు ఎదురుకావచ్చు. మీరు ఆశించిన సంబంధాలు కుదరకపోవచ్చు లేదా నిరాశ ఎదురుకావచ్చు. సంతానం ఉన్నవారికి వారి ఆరోగ్యం లేదా విద్య పట్ల శ్రద్ధ అవసరం. పిల్లల ప్రవర్తనలో కొన్ని మార్పులు లేదా వారి పట్ల ఆందోళనలు తలెత్తవచ్చు. వారితో ఎక్కువ సమయం గడపాలి మరియు వారి అవసరాలను, సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. విద్యార్థులకు జూలై నెలలో కొంత సవాళ్లుగా ఉండవచ్చు. చదువుపై దృష్టి పెట్టడంతో కొంత గందరగోళం లేదా ఏకాగ్రత లోపించవచ్చు. కోర్టు కేసులు లేదా ఇతర చట్టపరమైన విషయాల్లో ఈ నెలలో మీకు అనుకూలమైన ఫలితాలు లభించకపోవచ్చు.
జాప్యం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు మరియు కేసుల విచారణ నెమ్మదిగా సాగవచ్చు. కొన్నిసార్లు మీరు ఊహించని ఖర్చులు లేదా అదనపు శ్రమను వెచ్చించాల్సి రావచ్చు. జూలై నెలలో మకర రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం. శారీరక అలసట, బలహీనత ఎక్కువగా ఉండవచ్చు. దీనివల్ల మీరు సులభంగా అలసిపోతారు. కీళ్ళ నొప్పులు, ఎముకల బలహీనత లేదా పాత రోగాలు తిరగబెట్టే అవకాశం ఉంది. కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఆహారం పట్ల అశ్రద్ధ వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైన ఆహారం తీసుకోవటం ముఖ్యం. ఒత్తిడి వల్ల నిద్రలేమి లేదా మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉండవచ్చు. ఇది మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది మరియు మీరు సులభంగా ఇన్ఫెక్షన్లకు గురి అవుతూ ఉంటారు. పదునైన వస్తువులను ఉపయోగించేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించడం ముఖ్యం. మరియు సరైన చికిత్స పొందండి. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మరియు సానుకూల ఫలితాలను పొందడానికి మకర రాశి వారు కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలను పాటించవచ్చు. మీ రాశి అధిపతి శని కావటం వల్ల ప్రతి శనివారం శనిదేవుణ్ణి ఆరాధించటం చాలా ముఖ్యమైనది. శని ఆలయాన్ని సందర్శించి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించటము, నల్ల నువ్వులు, నల్ల మినుములు లేదా ఆవు నూనెను పేదలకు దానం చేయటం వల్ల శని ప్రసన్నమవుతాడు మరియు మీ కర్మ దోషాలు తగ్గుతాయి. శని మంత్రమైన ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే శివుణ్ణి ఆరాధించడం వల్ల కూడా శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతి సోమవారం శివలింగానికి జలాభిషేకం చేయటం మంచిది. మీ రాశి అధిపతి శని కావటం వల్ల హనుమంతుడిని ఆరాధించటం కూడా చాలా ప్రయోజనకరం. ప్రతి మంగళవారము మరియు శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల శక్తి, ధైర్యము మరియు ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. మహామృత్యుంజయ మంత్రం జపించటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు ఆయుష్ పెరుగుతుంది. ఇది భయం నుండి విముక్తినిస్తుంది. ధ్యానము, యోగా మరియు ప్రాణాయామం వంటివి చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అనాథలకు, వృద్ధులకు లేదా నిస్సహాయులకు సహాయం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు లభిస్తాయి మరియు మీ కర్మ మెరుగుపడుతుంది. శ్రద్ధ, భక్తి మరియు నమ్మకంతో పాటించడం ద్వారా మీరు జూలై నెలలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని మీ జీవితంలో స్థిరత్వాన్ని మరియు శ్రేయస్సును పొందగలుగుతారు. మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు మరియు సంతోషంగా జీవించగలుగుతారు.